అయిపోయారు. సార్ నిరంతరం తపస్సు, దీని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు పెళ్లి టాపిక్కే నడుస్తుంది కాబట్టి, దాంపత్య జీవితం పెళ్లి టాపిక్ నడుస్తుంది కాబట్టి, మీది శైలజ గారిది మ్యారేజ్ జరిగిన వెరీ మచ్ మాది మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు ఇద్దరం విడివిడిగా చెప్పాం, ఇద్దరం పక్క పక్కన కూర్చుని చెప్పాం. మాది వెరీ మచ్ అరేంజ్డ్ మ్యారేజ్. అదే సార్, అరేంజ్డ్ మ్యారేజే. మీరు అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు పెళ్లి చేసుకున్నటువంటి కళ్యాణ మండపానికి కూడా ఒక విశిష్టత ఉంది. రజనీకాంత్ గారిది రాఘవేంద్ర కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపంలో మాదే ఫస్ట్ మ్యారేజ్. సో అందరూ బంధుగణంతో పాటు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వివాహానికి వచ్చారు. అది నా గురించి కాదండి, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్, దీంట్లో మొగస్థుతి లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకే ఒక వ్యక్తికి, అది సార్ ఎస్పీబీ గారికి, అంతే. వారి చెల్లెలు పెళ్ళి అనేసి అంతే. స్టిల్ ఇప్పటికీ అంత డౌన్ టు ఎర్త్గా ఎలా ఉండగలుగుతున్నారు సార్? అంటే ఇంత సర్వసాధారణం, చాలా మంది గొప్పవాళ్ళు, మీరు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, చాలా సంపాదించిన వాళ్ళు, జీవితాన్ని ఎంతో చూసిన వాళ్ళందరూ ఇలానే ఉంటారు. ఏమీ చూడని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, ఏదో కొద్ది గొప్ప సంపాదించేసేసి మేము ఏదో సాధించేసాం, మేము అంతా తెలిసేసుకున్నామని అంటూ ఉంటారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏమీ లేదండి. మనం ఎవ్వరికి ఏమీ మెసేజ్ ఇవ్వలేమండి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇండివిజువల్ థింగ్. నేను గట్టిగా నమ్మేది అంటే వాస్తవం, దాన్ని మీరు మార్చలేరు. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు వాస్తవాన్ని మీరు నమ్ముతూ ఉన్నారనుకుంటే అసలు ప్రాబ్లమే లేదు. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు ఎందుకు చెప్పడం? ఉంది అంటే ఉంది అని చెప్పండి, లేదు అంటే లేదు అని చెప్పండి, తప్పే ఉంది దాంట్లో. మీరు ఇంకోడు అట్లీస్ట్ మీ మనస్సాక్షికి యూఆర్ ట్రూ, కంటి నిండా నిద్రపడుతుంది, చాలు. అద్భుతం, అంతే, సింపుల్. ఇప్పుడు ఇది కాదు అని నాకు తెలుసు. అలాంటప్పుడు నేను దాన్ని ఎందుకు అబద్ధం చెప్పడం ఎందుకు, దాన్ని ఏదో ఒక ఫ్యాబ్రికేట్ చేయడం ఎందుకు, ఒక కథ చెప్పడం ఎందుకు? ఇదే నా పరిస్థితి. ఐఎమ్ సారీ, ఫినిష్, అయిపోయింది. మీకు నచ్చితే నచ్చింది, నచ్చకపోయినా ఓకే. ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ లివింగ్ ఎ లైఫ్ ఫర్ మై సెల్ఫ్, నాట్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ సార్, అవును. నాకు కంఫర్టబుల్గా ఉండాలి. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు.